సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతరపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 21, 22న జరిగే బోనాల జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా సహకరిస్తేనే బోనాల పండుగ విజయమవుతుందన్నారు. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్థానికంగా మీ అందరూ సహకారం ఉండకపోతే కార్యక్రమం విజయవంతమయ్యే ప్రశ్న లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆషాఢ మాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా సామాజికంగా సాంఘికంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. మహంకాళి అమ్మవారి బోనాలంటేనే హైదరాబాద్ సంబంధించిన ఒక సంస్కృతి సాంప్రదాయానికి ఒక పెద్ద పీఠ. ఈ యొక్క నిర్వహణకు 15 కోట్లు ఉంటే ఈసారి 5 కోట్లు పెంచి మరి గౌరవనీయులు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామారాయణ గారు అందరూ కలిసి మరి 20 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటి మాటని సందర్భంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు